వాట్ ఈస్ ద లార్జెస్ట్ 2 డిజిట్ నంబర్? 2 డిజిట్ నంబర్లో ఎక్కువ వాల్యూ, 2 డిజిట్ నంబర్లో ఉన్న ఎక్కువ వాల్యూ మనకు కావాలి. ఎప్పుడు కావాలి? 88 పవర్ ఎక్స్, 88 పవర్ ఎక్స్, 22 పవర్ ఎక్స్ యూనిట్ డిజిట్ సేమ్ ఉన్నప్పుడు. 88 పవర్ ఎక్స్, 22 పవర్ ఎక్స్ యూనిట్ డిజిట్ సేమ్ ఉండాలి. ఎక్స్ 1 2 3 4 తోటి చూద్దాము. ఎక్స్ వాల్యూ 1 గనక వేసుకుంటే ఇది 8 అవుతుంది. ఎక్స్ వాల్యూ 1 గనక వేసుకుంటే ఇది 2 అవుతుంది. మ్యాచ్ అవ్వట్లేదు. ఎక్స్ వాల్యూ 2 వేసుకుంటే 8 స్క్వేర్ 64 అవుతుంది. రైట్, 2 పవర్ 2 ఇది 4, ఇది మ్యాచ్ అవుతుంది 2. ఎక్స్ వాల్యూ 3 వేసుకుంటే 8 క్యూబ్ 512, 2 క్యూబ్ 8, ఇది మ్యాచ్ అవ్వట్లేదు. ఎక్స్ వాల్యూ 4 వేసుకుంటే 8 పవర్ 4 ఇది 6 అవుతుంది. అండ్ ఇది కూడా 6 అవుతుంది. ఇక్కడ మ్యాచ్ అవుతుంది, ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 2 వేసామనుకోండి, 8 స్క్వేర్ ఈజ్ 64, 4, 2 స్క్వేర్ ఈజ్ 4, ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఇది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. యూనిట్ డిజిట్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 4 వేసామనుకోండి, రైట్, 8 పవర్ 4 ఈజ్ 6, 2 పవర్ 4 ఈజ్ 6, ఇది కూడా మ్యాచ్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 2 అంటే ఏ పవర్ 4k ప్లస్ 2 ఈజ్ ఏ స్క్వేర్, అంటే ఇది ఏ ఫార్మాట్ లో ఉన్నట్టు 4 ఇంటూ సంథింగ్ ప్లస్ 2, 4x1 ప్లస్ 2. ఏ పవర్ 4k ఇట్ ఈజ్ ఏ పవర్ 4, అంటే 4కి వచ్చింది కాబట్టి ఇది ఏ ఫార్మాట్ లో ఉన్నట్టు 4x2 ఫార్మాట్ లో ఉన్నట్టు, 4x2 ఫార్మాట్ లో ఉన్నట్టు. క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద లార్జెస్ట్ 2 డిజిట్ నంబర్? 2 డిజిట్ నంబర్ లో లార్జెస్ట్ వాల్యూ, 2 డిజిట్ నంబర్ లో లార్జెస్ట్ వాల్యూ. 2 డిజిట్ నంబర్ లో లార్జెస్ట్ ఏంటి? 99. ఇదేమో ఈవెన్, ఇదేమో ఈవెన్, ఇది కూడా ఈవెన్. 99 ఆడ్, ఇది కాదు. 98, 4 24 96, 96 ప్లస్ 2 98. లార్జెస్ట్ 2 డిజిట్ నంబర్ ఏంటి? 98. లార్జెస్ట్ 2 డిజిట్ నంబర్ ఏంటి? 98. ఇది దయచేసి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. యూనిట్ డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్, ప్రధాన సంఖ్యలు, కారణాంకాలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ హౌ మెనీ డిస్టింక్ట్ వాల్యూస్, ఇవన్నీ కూడా ఇది చేసే ముందు చాలా ఈజీ క్వశ్చన్స్ ఏమున్నాయో అవి చేసుకుంటూ వెళ్దాము. ఫైండ్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ 29 పవర్ 39. ఏమీ చెయ్యొద్దు. 9 పవర్ ఆడ్ నంబర్ ఆల్రెడీ చెప్పాను నేను. 9 పవర్ ఆడ్ నంబర్ యూనిట్ డిజిట్ ఎంత? 9 పవర్ ఆడ్ నంబర్ యూనిట్ డిజిట్ ఈజ్ 9. 9 పవర్ ఆడ్ నంబర్ యూనిట్ డిజిట్ ఈజ్ 9. యూనిట్ డిజిట్ ఈజ్ 9. ఇది చూడండి. వాట్ ఈస్ ద, నిన్న ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా చేశాము. 47 పవర్ 73 పవర్ 80 యూనిట్స్ ప్లేస్ ఎంత? ఇది 73 అనేది 4 18 72 ప్లస్ 1 ఏ పవర్ 4k ప్లస్ 1 పవర్ n. యూనిట్ డిజిట్ ఎంత? ఏ. నిన్న మనం ఆల్రెడీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా చేశాము. సో కాబట్టి దీని ఆన్సర్ ఎంత వస్తుంది? ఏ. 7. ఏ పవర్ 4k ప్లస్ 1 పవర్ n. 73 అనేది 4 18 72 ప్లస్ 1 4k ప్లస్ 1 పవర్ n. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేశాం కాబట్టి ఐఎమ్ సాల్వింగ్ లిటిల్ ఫాస్ట్. 49 పవర్ 36 పవర్ 65. 9 పవర్ ఈవెన్ నంబర్, 9 పవర్ ఈవెన్ నంబర్ ఏదైనా ఉంటే యూనిట్ డిజిట్ 1 అవుతుంది. 9 పవర్ ఈవెన్ నంబర్ యూనిట్ డిజిట్ ఏదైనా ఉంటే యూనిట్ డిజిట్ 1 అవుతుంది. 36 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 1 అవుతుంది. 9 పవర్ 49 మనకు ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే కావాలి, యూనిట్ డిజిట్ మాత్రమే కావాలి. దీన్ని మనం ఇలా చూసినా ఆన్సర్ వస్తుంది. యూనిట్ డిజిట్ కావాలి అని అంటే 10 తోటి డివైడ్ చేయాలి, 10 తోటి డివైడ్ చేయాలి. 10 తోటి డివైడ్ చేస్తే 15 50, 15 50 -1 పవర్ 36 అనేది ఈవెన్ నంబర్. సో -1 పవర్ ఈవెన్ నంబర్, ఆన్సర్ 1. ఇలా అయినా చేయొచ్చు.
ఇలా అయినా చెయ్యొచ్చు. 15లో 50 నెగటివ్ రిమైండర్ -1 -1 పవర్ ఈవెన్ నంబర్ +1 ఇలా అయినా చేయొచ్చు. 9 పవర్ ఈవెన్ నంబర్ యూనిట్ డిజిట్ 1, 9 పవర్ ఆడ్ నంబర్ యూనిట్ డిజిట్ 9, యూనిట్ డిజిట్ 9. చాలా ప్రాక్టీస్ ప్రాబ్లం వేసాము, ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. 9 పవర్ ఆడ్ నంబర్, 9 పవర్ ఆడ్ నంబర్ యూనిట్ డిజిట్ ఎంత 9, 9 పవర్ ఆడ్ నంబర్ యూనిట్ డిజిట్ ఎంత 9. 28 పవర్ 43 పవర్ 20 ఇది మంచి ప్రాబ్లం. 28 28 పవర్ 43 పవర్ 20, 43 అనేది 4 10s are 40 +3 a పవర్ 4k +3, a పవర్ 4k +3. 20 అనేది ఈవెన్ నంబర్, 20 అనేది ఈవెన్ నంబర్. సో కాబట్టి ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, n అనేది ఈవెన్ నంబర్, n అనేది ఈవెన్ నంబర్. n ఈవెన్ నంబర్ కనుకుంటే, n ఈవెన్ నంబర్ కనుకుంటే ఏమవుతుంది, 3 స్క్వేర్ 9, 9 డివైడెడ్ బై 4 రిమైండర్ 1 నిన్న మనం ఆల్రెడీ చేసాం. a పవర్ 4k +3, a పవర్ 4k +3 పవర్ n. 43 అనేది 4 × 10 +3, 20 అనేది ఈవెన్ నంబర్. a పవర్ 4k +3 పవర్ n యూనిట్ డిజిట్ ఈజ్ a అనేది యూనిట్ డిజిట్. కాబట్టి ఆన్సర్ 8, ఆన్సర్ 8. ఆర్ యు ఆల్ విత్ మీ? నిన్న మనం ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేసాం. 37 పవర్ 137 13 ఈ బ్రాకెట్ ఉంది సార్, చాలా మంచి క్వశ్చన్ ఇది. దీనికి ఒక తేడా ఉంది, దీనికి ఒక తేడా ఉంది. బ్రాకెట్ పెట్టుకుంటే ఇదేమవుతుందంటే a పవర్ m పవర్ n, ఇదేమవుతుందంటే a పవర్ m × n అంటే 2 పవర్ 6 అవుతుంది, 2 పవర్ 6 అవుతుంది. a పవర్ m పవర్ n, a పవర్ m × n, a పవర్ m × n ఇదేమవుతుంది 3 పవర్ 2, దీని వాల్యూ ఏమవుతుంది 2 పవర్ 9, 3 పవర్ 2 దీని వాల్యూ ఎంత అవుతుంది? ఆర్ యు ఆల్ విత్ మీ సార్? సో ఇక్కడ మనకు బ్రాకెట్ వేసాడు. బ్రాకెట్ అంటే ఇక్కడ మీరు చూస్తే గనక ఇది మనకు చూడంగానే 7 పవర్ ఏ నంబర్ లేసినా మనకు ఆన్సర్లు ఎంత వస్తాయి? 7 పవర్ 1 7, 7 స్క్వేర్ 49, 7 క్యూబ్ 343, 7 పవర్ 4 1. మనకు 7 పవర్ ఏ నంబర్ లేసినా ఆన్సర్లు ఏమేమి రావాలి? 1397 రావాలి. అంటే ఇక్కడ 5 అనేది వచ్చే ఛాన్సే లేదు, 1397 రావాలి. సో ఇదేమవుతుంది 137 పవర్ 13 × 47, 137 13 ఏళ్ల 91, 13 నాళ్ళ 52 + 4, 52 + 9 611, 611. ఆర్ యు ఆల్ విత్ మీ? బ్రాకెట్ వేసుకుంటే గనక 13 × 47 అవుతుంది. బ్రాకెట్ లేకపోతే 3 స్క్వేర్ 9 అవుతుంది. బ్రాకెట్ ఉంది కాబట్టి 3 2s are 6. a పవర్ m బ్రాకెట్ ఉంటే గనక n ఉంటే a పవర్ m × n అవుతుంది. 13 × 47, 13 7s are 91, 1 9 ఎక్కువ, 13 4s are 52, 52 + 9 ఎంత 61, 136 పవర్ 611 దీని యూనిట్ డిజిట్. 4 2s are 8 + 3 a పవర్ 4k + 3, 7 క్యూబ్ ఈజ్ 343. ఇక్కడ వరకు లాజిక్ అర్థమవుతే ఎస్ అని టైప్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే టైప్ చేయండి. 5 అనేది తప్పు, ఎందుకంటే 5 అనేది ఎప్పుడు వస్తుంది? 5 పవర్ ఎనీ నంబర్ ఉన్నప్పుడు 5 వచ్చే ఛాన్స్ ఉంది, 5 అనేది లేదు. ఇది బ్రాకెట్ ఉంది, ఇక్కడ మిగతా క్వశ్చన్ చూస్తే బ్రాకెట్ లేదు సార్, అది ఒక చిన్న చేంజ్ ఇన్ ది క్వశ్చన్. 137 పవర్ 13 పవర్ 47, 137 పవర్ 13 × 47, 137 × 611, 4 2 8 రిమైండర్ 3, సో 7 క్యూబ్. రైట్? ఎనీ డౌట్స్ ఆర్ దేర్? ఇవన్నీ 19 పవర్ 19 19 19, 9 పవర్ ఆడ్ నంబర్
9 పవర్ ఆడ్ నంబర్, యూనిట్ డిజిట్ ఈజ్ ఆల్వేస్ 9. 9 పవర్ ఆడ్ నంబర్, 9 పవర్ ఆడ్ నంబర్, యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా 9. 9 పవర్ ఆడ్ నంబర్, యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా 9. లాజిక్ క్లియర్? What is the unit digit for? Sir, 2 power 12 explain. ఏ క్వశ్చన్ కన్నా 2 power 12 ఎక్కడ వచ్చింది? 2 power 12 137. ఇక్కడ బ్రాకెట్ ఉంది పావని. బ్రాకెట్ ఉంటే గనక ఏ పవర్ m బ్రాకెట్ n ఉంటే m ఇంటూ n అవుతుంది. సో కాబట్టి రెండింటిని మల్టిప్లై చేశాను. 13 ఇంటూ 47, 137 పవర్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే పావని నాకు వచ్చిన ఆన్సర్ 611. 611. 4 2 8, మిగిలింది 3. సో ఇట్ ఈజ్ 7 క్యూబ్. 7 క్యూబ్ ఈజ్ 343. 7 క్యూబ్ ఎంత? 343. 7 క్యూబ్ ఎంత? 343. నీలం చాణుక్య సార్ 2 పవర్ 12 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏ పవర్ 4k ఫామ్ లో ఉంటే దాని ఆన్సర్ ఏ పవర్ 4. 2 పవర్ 12 ఫార్మాట్ లో ఉంది అంటే ఇది 2 పవర్ 4. చాణుక్య 2 పవర్ 4 ఈజ్ 16, యూనిట్ డిజిట్ 6. ఏ పవర్ 4k ఫార్మాట్ లో ఉంటే ఆన్సర్ అనేది ఏ పవర్ 4. ఏ పవర్ 4k ఫార్మాట్ లో ఉంటే ఆన్సర్ అనేది ఏ పవర్ 4.